మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా సంతోషం మోహన్, అనుకున్నట్టుగానే అన్ని అనుకూలంగా జరుగుతున్నాయి. అవును సార్, ఈ దెబ్బతో మన కంపెనీ షేర్స్ కూడా పెరిగిపోతాయి. మార్కెట్లో మంచి పేరు కూడా వస్తుంది. ఆహా, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదయ్యా. చాలా మంచి వార్త చెప్పావు. ఎస్ డాడీ, ఇప్పుడే న్యూస్లో చూశాను, మన కంపెనీ బెస్ట్ పొజిషన్లో నిలిచింది. ఇదంతా నీలవేణి వల్లే. అయ్యో, ఇందులో నేను చేసిందేముంది సార్? కంపెనీలో ఎంప్లాయీస్ అంతా బాగా కష్టపడ్డారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ప్రాఫిట్ ఎలా వచ్చినా నిన్ను నెత్తిన పెట్టుకోవడం మా బ్రదర్కి అలవాటైపోయిందిలే నీలవేణి. సరైన డెసిషన్ తీసుకోపోతే మంచి రిజల్ట్స్ రావు. పని చేయటం కాదు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి తెలుసుండాలి. అలాంటప్పుడే మనం ఊహించని సక్సెస్ వస్తుంది. అది తెలిస్తే వీళ్ళు ఇంట్లో ఉండి టైం వేస్ట్ ఎందుకు చేస్తారు డాడీ? బిజినెస్ బాధ్యతలు మాకు చెప్పండి, మేము కూడా చేసి చూపిస్తాం. ఏంటి చూపించేది? మార్కెట్లో ట్రెండింగ్ న్యూస్ ఏంటో చెప్పు. అది ఏమై ఉంటుంది కాంచనా? నాకు కూడా తెలీదు. ఈ నిమిష, నువ్వెప్పుడు సోషల్ మీడియాలో ఉంటావు కదా, నీకేమైనా తెలుసా? వరుణ్ తేజ్ కి బాబు పుట్టాడు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సినిమా ఓజీ, అది తెలుసు. కానీ బిజినెస్ లో ట్రెండింగ్ న్యూస్ ఏంటో తెలీదక్కా. నిమిషా, నువ్వేమన్నా చెప్తావా? తనకి తన స్టడీస్ గురించే సరిగా తెలియదు డాడీ. అలాంటప్పుడు నోరు మూసుకునుంటే మంచిది. ఏది ఏమైనా నేలవేయడమా ఈ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషమై గారు, మీకంతా మంచి జరుగుతుంది. అవును సార్, ఇప్పటి వరకు కనీ విని ఎరగని రేంజ్లో మన కంపెనీ ఉంది. నీలవేణి, రియల్లీ యు ఆర్ గ్రేట్ అండ్ డిజర్వ్ ఫర్ దిస్. జీరోతో స్టార్ట్ అయ్యి ఎన్నో వండర్స్ క్రియేట్ చేసింది మా అమ్మ. 2 దశాబ్దాలుగా కంపెనీని లాభాల్లో నడిపించింది. అలాంటి అమ్మ ముందు ఇదంతా. లాభాలు మీ అమ్మ గిన్నెలో తీసుకొస్తే నీలవేణి భోషాణంలో పట్టుకొచ్చేసిందమ్మా. నిజమే కదా కాంచనా? ఈ ఫైల్స్ ఎవరూ చూడకుండా ఒక చోట దాచేస్తే పనైపోతుంది. అందరూ ఇక్కడే ఉన్నారేంటి? ఎక్కడికి వెళ్ళావు? ఏంటి ఫైల్స్ అంటే ఏం చెప్పాలి? ఎవ్వరికి కనపడకుండా ఇక్కడి నుండి వెళ్ళడం మంచిది. ఏది ఏమైనా కంపెనీకి లాభాలు రావడం మంచిదే కదా. ఎందుకంటే మీకు లాభాలు వస్తేనే కదా మా పాకెట్ మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఏమండి, అరే ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అలా వెళ్ళిపోతారేంటి అత్తయ్య గారు? ఇక్కడ వీళ్ళ ఆనందాన్ని గమనించకుండా వెళ్ళిపోతే ఎలా? అందరం మన కంపెనీ గురించే మాట్లాడుకుంటున్నాం. మన మేనేజర్ మోహన్ ఏం చెప్తున్నాడో వినండి అత్తయ్య గారు. అక్కర్లేదు, నేను తర్వాత మాట్లాడతాను. ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి కాదంబరి? ఇలా రా. ముందా బ్యాగ్ ఇవ్వండి అత్తయ్య. అరే, తారక్, ఎటో చూస్తున్నావేంటి? ఆ పేపర్స్ తీ. తారక్ సార్, నేను తీస్తాను సార్.
అసలు బుద్ధుందా మీకు? అలా లాగేశారేంటి? పేపర్స్ అన్నీ అలా కింద పడ్డాయో చూడండి. అందులో ఈ పేపర్స్ ఉన్నాయని నాకేం తెలుసు? అత్తయ్య గారి బరువు దించాలనుకున్నాను. బరువు దించడం కాదు, మా అమ్మ పరువు తీసేలా ఉన్నావు బావా. దీని గొయ్యి ఇదే తవ్వుకున్నట్టయింది. ఇది గనక ఫైల్ అందివ్వకపోతే తారక్ ఖచ్చితంగా చూసేవాడు. కాదంబరి ఆగు. ఆ పేపర్లేంటి? ఆడిటింగ్కి సంబంధించినవి. ఇక మీరేం చూడాల్సిన అవసరం లేదు మేడం. మన కంపెనీకి విపరీతమైన ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక కంపెనీ దశ మారిపోయిందనుకో. అసలేమనుకుంటున్నారు? నీలవేణియా మజాకా? అదే అమ్మా, నీ ఆధ్వర్యంలో కంపెనీ నడుస్తున్నప్పుడు ఇంత సక్సెస్ ఎప్పుడూ రాలేదట. ఇప్పుడు నీలవేణి ఆధ్వర్యంలో కంపెనీ అద్భుతమైన విజయాలు సాధిస్తుందని వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎవరి వల్లైతే ఏముంది, మన కంపెనీకైతే మంచి జరిగింది కదా. అన్నయ్య తెగ సంతోషపడిపోతున్నాడమ్మా. ఇంకేముంది, నీలవేణిని పొగడ్డానికే సరిపోయి ఉంటుంది. ఆల్రెడీ ఎంతో కొంత బోనస్ ఎంప్లాయీస్ మొహాన్ని కొట్టమని చెప్పేసిందా? నీలవేణి అలా చెప్పనే లేదు డాడీ. హా, మంచి ఆలోచన ఇచ్చింది మీ ఆవిడ. బోనస్ లాంటివి ఏవి మనం ఇవ్వద్దు సార్. అదేంటమ్మా, లాభాలు వచ్చినప్పుడు బోనస్ ఇవ్వాలి కదా, ఇవ్వద్దంటున్నావేంటి? లేదయ్య గారు, ఈసారి మన ఎంప్లాయీస్కి బోనస్ ఏమీ ఉండదు అని చెప్పండి. హే, నీలవేణి ఎందుకలా అంటున్నావు? అలా ఇవ్వడం నాకు ఇష్టం లేదు సార్. అది చెప్పడానికి నువ్వెవరు? లాభాలు తన వల్లే వచ్చాయి కాబట్టి తను చెప్పినట్టుగా వినాలేమో. అయితే ఇక నుండి ఆవిడే డెసిషన్స్ తీసుకుంటుందన్నమాట. ఎందుకు తీసుకోదు? త్రిబుల్ బి సాధించిన ఉమెన్ కదా. ఇప్పుడు కంపెనీ సాధించిన విజయానికి తను మాత్రమే కారణమని వీళ్ళందరూ చెప్తున్నారు కదా. సో అన్ని నిర్ణయాలు తనే తీసుకుంటుంది. అలా అయితే ఎంప్లాయీస్ జీవితాలు ఏమైపోతాయో ఆలోచించండి. అది కాదు మేడం. ఏయ్, వెళ్ళవయ్యా.